गम्भीरसिंहग्रावक्षेत्रावास जयसिंह दैत्यान्तविद्युद्घातवीक्षारोक्ष नरसिंह विस्फुटकर्कशचालित दीर्घहस्ता। ఈ ఆలయం చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఈ పాటికే చాలామంది ఈ ఆలయాన్ని గుర్తుపట్టే ఉంటారు. ఇది ఏదో కాదండి, మన యాదగిరి గుట్ట. హైదరాబాద్ నుంచి మనకి అరౌండ్ 52 కిలోమీటర్స్ అయితే వస్తుందండి ఈ టెంపుల్ అయితే. ఎంజీబీఎస్ నుంచి డైలీ మీకు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు అయితే ఉంటుంది. మీకు ఎంజీబీఎస్ దూరం అవుతుంది అనిపిస్తే మీరు ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి అయితే మీకు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు అయితే ఆగుతుంది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా యాదగిరిగుట్ట న్యూ బస్ స్టాండ్లో దిగినట్లయితే మీకు అక్కడి నుంచి ఫ్రీ బస్సులు అనేవి అవైలబుల్ ఉంటాయి. న్యూ బస్ స్టాండ్లో దిగినాక అక్కడి నుంచి మీకు గుట్ట మీదకి వెళ్ళే చాలానే ఫ్రీ బస్సులు అయితే ఉంటాయి. ప్రతి అరగంటకు ఒక బస్సు అయితే ఉంటుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కింద ఇంకా చాలానే చూడడానికి అయితే ఉంటాయి. డైరెక్ట్గా వచ్చి రాగానే దర్శనానికి అయితే వెళ్ళిపోతారు. కింద మనకి నిత్య పుష్కరిణి, కళ్యాణ కట్టే, అన్నదాన సత్రం. ఒకవేళ దూరాభారా నుంచి వచ్చిన వారు ఎక్కడ ఉండాలి, అకామిడేషన్ ఎలాగా, స్నానాలు ఎక్కడ ఆచరించాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే నేను డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేశాను. కావాలంటే మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో కూడా ఇచ్చాను. ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.